అందరికీ ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి గురించి కొన్ని రహస్యాలు. శివుడే ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నాడా? హనుమంతుడి కోసం దేవతలు దిగివచ్చారా? అసలు హనుమంతుడికి ఉన్న శాపమేంటి? రావణుడి నుండి సీతను రక్షించిన తర్వాత హనుమంతుడు రాముడు విడిపోయారా? హనుమంతునికి రాముడికి యుద్ధం జరిగిందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. హనుమంతుడు అంజన పుత్రుడు. ఆమె శివుని వంటి పుత్రుడిని పొందాలని శివుణ్ణి పూజించి వరం పొంది హనుమంతునికి జన్మనిస్తుంది. అందుకే హనుమంతుడిని శివుని అవతారంగా భావిస్తారు. శివుడిలాగే హనుమంతుడు కూడా యోగి. ఆయన 8 సిద్ధులకు యజమాని. ఈ కారణంగా హనుమంతుడు పరిపూర్ణ యోగి, దైవంతో అనుసంధానించబడ్డారు. హనుమంతుడు తన శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. అలా కాకుండా రాముణ్ణి సేవిస్తూ ఉండేవారు. హనుమంతుడి నుండి సూర్య దేవుడిని రక్షించడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు నొప్పితో మూర్ఛపోతాడు. తన కుమారుడి పరిస్థితికి కోపంతో వాయుదేవుడు విశ్వంలో గాలిని అడ్డుకుంటాడు. విశ్వ విపత్తుకు భయపడి దేవతలు సహాయం కోసం సృష్టికర్త బ్రహ్మను సంప్రదించారు. హనుమంతుడు రావణుడిని ఓడించడానికి రాముడికి సహాయం చేయాలనుకుంటున్నాడని బ్రహ్మకు తెలుసు. కాబట్టి అతను హనుమంతుడిని బ్రతికిస్తాడు. అప్పుడు దేవతలందరూ హనుమంతుడిని వాయుని శాంతింపజేయడానికి అనేక ప్రత్యేక సామర్థ్యాలను అనుగ్రహించారు. హనుమంతుడు యవ్వనంలో చాలా మొండివాడు. ఆలయ పూజారులు ఋషుల యాగాలకు భంగం కలిగించేవాడు. అతని చేష్టలు ఋషులకు కోపం తెప్పించాయి. మరొకరు గుర్తు చేసే వరకు తన శక్తిని మరిచిపోమని శపించాడు. చాలా సంవత్సరాల తర్వాత హనుమంతుడు రాముడికి సీతను కనుగొనడంలో సహాయం చేస్తున్నప్పుడు అతను తన శక్తుల గురించి తిరిగి తెలుసుకుంటాడు. లంక నుండి సీతను తీసుకురావడానికి అతను సముద్రం దాటవలసి వచ్చింది. వానర సైన్యంలో దీని గురించి చర్చలు జరిగినప్పుడు జాంబవంతుడు అతనికి హనుమంతుని శక్తిని గుర్తు చేస్తాడు. జాంబవంతుడు తన ప్రసంగాన్ని ముగించినప్పుడు ఋషుల శాపం సమసిపోతుంది. హనుమంతుడు తన పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నాడు. రావణుడి నుండి సీతను రక్షించిన తర్వాత రాముడు హనుమ విడిపోయే సమయం వస్తుంది. అప్పుడు హనుమంతుడు రామునికి నాపై ప్రేమ స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు. ప్రజలు రాముని గురించి మాట్లాడుతున్నంతసేపు హనుమంతుడు జీవించి ఉండాలి అనుకున్నాడు. అందుకే హనుమంతుడు రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు హనుమంతుడికి వరమిచ్చాడు. భూమిపై రాముడి పేరు ఉన్నంత వరకు నువ్వు కూడా ఉంటావని చెబుతాడు. హనుమంతుడు ప్రత్యేక సందర్భాలలో 3 వివాహాలు చేసుకున్నప్పటికీ అతను తన భార్యలతో ఎప్పుడూ వైవాహిక జీవితాన్ని గడపలేదు. అతను తన జీవితంలో ఆజన్మ బ్రహ్మచర్య సూత్రాన్ని స్వీకరించాడు. మత గ్రంథాలలో హనుమానుకు భార్యలు ఉన్నట్లు చెప్పబడినప్పటికీ అతను వారితో వివాహ జీవితాన్ని గడపలేదు. అందుకే ఆంజనేయ స్వామిని ఆజన్మ బ్రహ్మచారి అంటారు. ఆంజనేయుడిని హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. హనుమంతుని గుడి విగ్రహం లేని ఊరు అరుదుగా ఉంటుందంటే హిందువులకు హనుమంతుడు అంటే ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాముడే తన దేవుడని, రాముణ్ణి చూడకుండా ఉండలేనని, శ్రీరామ నామస్మరణ చేయకుండా క్షణం కూడా ఉండలేనని, హనుమంతుడు తనను శరణు వేడిన రాజు కోసం తన సర్వస్వంగా భావించిన శ్రీరాముడితోనే యుద్ధం చేసిన ధీరుడు. హనుమంతుడిపై శ్రీరాముడు రామబాణాన్ని సంధించగా రామభక్తి ముందు రామబాణం కూడా పనిచేయకుండా పోయింది. అంటే ఎదురులేని రామబాణం కంటే హనుమంతుడికి శ్రీరాముడి మీద ఉన్న భక్తే గొప్పదని చాటి చెప్పినవాడు అంజనీసుతుడు శ్రీ హనుమంతుడు. మరి ఆంజనేయ స్వామి కోసం కామెంట్ బాక్స్లో జై శ్రీ ఆంజనేయం అని కామెంట్ చేయండి.